బాలీవుడ్ దర్శకుడు పా రంజిత్ కథలే కాదు, ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సారపట్ట, పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్లో విక్రమ్, పార్వతి, మాలవిక మోహన్ల వేషాధరణ, హావాభావాలకు మంచి పేరొచ్చింది. కాగా పా రంజిత్ నెక్స్ట్ సార్పట్ట పరంపర 2 చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పార్సీ అనే మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవే కాకుండా ప్రస్తుతం ఆయన వెయిట్ 1 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేష్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్నారు. అట్టకత్తి తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభితా ధూళిపాల హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్లో కీలక పాత్ర పోషించారు. మేడ్ ఇన్ హెవెన్, మేజర్ వంటి సినిమాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే పా రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. అటు శోభితకు మంచి రోల్ పడితే దుమ్ము రేపుతుందనే పేరుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైం వచ్చిందని చెప్పొచ్చు. అయితే నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్లో భాగం కానుందని సమాచారం. ఈ సినిమాను గోల్డెన్ రేయోన్స్ సంస్థతో కలిసి దర్శకుడు పా రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఎప్పుడో 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారు. ఇప్పుడు సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు.